మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీది ఒక విచిత్రమైన రాజకీయ వ్యవహారం. ఎందుకంటే మనం చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి, జగన్మోహన్ రెడ్డి చర్యలకి కూడా చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. కానీ రాజకీయ వ్యవహారం విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సలహాలు ఇస్తారా? నిజంగా వాళ్ళ సలహాలని 150 మంది సలహాదారులు ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళ సలహాలను ఆయన తీసుకుంటారని మనం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ చాలా విషయాల్లో ఒక విచిత్రమైన స్ట్రాటజీని తెర మీదకి తీసుకొస్తూ ఉంది. చాలాసార్లు తీసుకొచ్చింది కూడా. అటు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అలాంటి చర్యల్ని చాలాసార్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వైఎస్ నుంచే జగన్మోహన్ రెడ్డికి అలవడింది అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆ రోజు మనం చూసినట్లయితే, ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒకసారి చెప్పుకొని గతంలోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీని చూసినట్లయితే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పదే పదే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. పదే పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పదే పదే పవన్ కళ్యాణ్ నిద్రలేస్తే పవన్ కళ్యాణ్ తిట్టే వైసీపీ అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక చీలిక తెచ్చే ప్రయత్నం మాత్రం ఒక విచ్ఛిన్న రాజకీయాలు చేయడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ముందుంటుందని అనుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి తీరు అనుకోవాలా అనేది అందులో వాస్తవం కూడా ఉంది. గతంలో మనం చూస్తే ఒకటి గుర్తు చేసుకోవాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు ఇటీవలే మరణించిన రామ్మూర్తి నాయుడిని కూడా ఆయన అటువైపు తీసుకెళ్ళడం జరిగింది. ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా బూతులు తిట్టించే ప్రయత్నం కూడా జరిగింది అప్పుడులో. సో అయితే రామ్మూర్తి నాయుడు ఆ ట్రాప్లో దొరికినంత ఈజీగా ఈరోజు అటు మిగతా వాళ్ళు ఇప్పుడు చెప్తున్న బన్నీ కానీ ఎన్టీఆర్ కానీ దొరుకుతారా అనేది మనం పక్కన పెడితే, బట్ గత కొంతకాలంగా వాళ్ళు నిజంగానే వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ఉన్నారనే చర్చ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ మనం చూస్తే పదే పదే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని కానీ బన్నీని కానీ ప్యాంపర్ చేస్తున్న తీరు, అదే సమయంలో చూస్తే గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో టార్గెట్ చేసిన తీరు మనం చూస్తే మనకి చాలా విషయాలు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఇక ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంలో వ్యవహరించిన తీరును కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు ఇక్కడ ఒకసారి మనం హైలైట్ కూడా చేసుకోవాలి. ఏదైతే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే కూడా, సో చిరంజీవి విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అనేకసార్లు చాలా స్మార్ట్ ప్లే చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్తో అనేకసార్లు విభేదిస్తూ వచ్చారు. ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తుల కారణంగానే 2014లో తాము ఓడిపోయామనేది జగన్ భావన. అందుకే 2019 వచ్చేటప్పటికే పవన్ కళ్యాణ్ని, బీజేపీని చంద్రబాబు నాయుడు నుంచి విడదీయడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయింది. ఆ ట్రాప్లో పట్నంలో టీడీపీ కూడా సక్సెస్ అయింది. ఆ రోజున మోడీ అంటానే ఉన్నారు, ఆ రోజు పార్లమెంట్ వేదికగా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అని. దెన్ అక్కడి నుంచి మనం చూసి ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో ఆ రోజు సక్సెస్ అయింది చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏ నుంచి. అక్కడి నుంచి మనం చూస్తే పవన్ కళ్యాణ్ కూడా తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి డిఫర్ అయి ఉన్నారు. ఆయన లోకేష్ లాంటి వాళ్ళ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. కానీ వేరేజ్ ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఛాన్స్ అయినడంతో 151 సీట్లు ఆయన సాధించడం జరిగింది 2019 ఎన్నికల్లో. ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా ఆయన చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో పవన్ కళ్యాణ్నో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం అయితే జరిగింది. పర్టికులర్లీ ఇక్కడ మనం చూస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడితే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక కొడాలి నానితోనో, అదేవిధంగా ఒక వంశీతోనో తిట్టించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక పేరుని నానితోనో, ఒక ముద్రగడ పద్మనాభాన్ని హైర్ చేసుకుని తిట్టించే ప్రయత్నం చేశారు. ఇక అట్ ద సేమ్ టైం వాళ్ళని తిట్టించడం వరకు ఓకే. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే అనేక రకాలుగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఆయన ఒక సీటు మాత్రమే ఆయన సాధించుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఆ రాపాక కూడా వెళ్ళి వైఎస్ఆర్సీపీలోని వెళ్ళడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన వ్యక్తిగతంగా ఆయన పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని మాట్లాడేవాళ్ళు, ఆయన పిల్లల వ్యవహారాన్ని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు, ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటే టికెట్లని రేట్లు అమాంతం తగ్గించేసి థియేటర్లని ఒక కంపు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలోనే చిరంజీవి లాంటి వాళ్ళని పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి 1కి 2 సార్లు. చిరంజీవి తను ఇంటర్నల్ మీటింగ్లో కూర్చుని తనకి నమస్కారం చేసి మరి అడిగితే ఆయన దండం పెట్టిన విధానాన్ని కూడా బయటికి రిలీజ్ చేసి అనేక రకాలుగా మెగా ఫ్యాన్స్ హట్ అవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు. చిరంజీవి తన దగ్గరికి వస్తే ఆ స్థాయి వ్యక్తి, ఒక ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, చాలా ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి, ఈరోజు మెగాస్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వ్యక్తి తన దగ్గరికి వస్తే కట్టసీ కోసం కూడా ఆయన నమస్కారం చేయొద్దు అనుకుండా ఆ స్థాయిలో ఆ విజువల్ బయటికి రిలీజ్ చేయడం మాత్రం అది చిరంజీవి లాంటి ఒక వ్యక్తికి కూడా ఒక షాకే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా పదే పదే దీన్ని హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. చిరంజీవి అయితే సైలెంట్గా ఉన్నారు, ఆయన అవమానిస్తే నేను సైలెంట్గా ఉండను అనేసి. సో చాలాసార్లు
పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినప్పుడల్లా కాపు నేతలతో ఆయన తిట్టించే ప్రయత్నం, చిరంజీవి తమ్ముడుగా ఎలా పుట్టేవంటూ కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం జరిగింది. ఎలాగైనా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గంలో తమ మీద వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ఆర్సీపీ అంచనా. ఆ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకే చిరంజీవిని పదే పదే వాళ్ళు సాఫ్ట్ కార్నర్ చేస్తూ ఉండేవాళ్ళు. చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించారు, రాజ్యసభ ఆఫర్ కూడా ఇచ్చున్నారు. అయినా ఎక్కడ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో చిరంజీవి పడలేదు. వాళ్ళు ఎలాంటి పదవులు ఆఫర్ చేసినా ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది. తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుండగా తను వేరే పార్టీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అలా చిరంజీవి లాస్ట్ మినిట్లో ఎన్నికల సమయంలో కూటమికి సపోర్ట్ చేస్తే పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా అప్పుడు దాకా చిరంజీవిని పొగుడుతూ ఉండేవాళ్ళు కూడా చిరంజీవిని టార్గెట్ చేశారు. వాళ్ళ అసలు స్వరూపం బయటపడింది. ఇక బన్నీకి పవన్ కళ్యాణ్కి మధ్య కొన్ని చిన్న చిన్న ఈగోస్ ఉన్నాయి, అల్లు అరవింద్కి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి మధ్య. ఆ ఇష్యూ కూడా హైలైట్ అవుతూ బన్నీ పవన్ కళ్యాణ్ విషయంలో వ్యవహరించిన కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మధ్య అగాధాన్ని పెంచాయి, ఫ్యాన్స్ మధ్య కూడా ఒక గ్యాప్ని క్రియేట్ చేశాయి. ఇక అదే స్థాయిలో బన్నీని కూడా ప్యాంపర్ చేసేవాళ్ళు, చిరంజీవిని వదిలేసిన తర్వాత బన్నీని పట్టుకుంది వైఎస్ఆర్సీపీ. బన్నీని కూడా ప్యాంపర్ చేసేవాళ్ళు. బన్నీ నిజంగానే ఆ ట్రాప్లో చిక్కున్నారు కూడా. అందుకే శిల్పా రవి దగ్గరికి ఆయన ఎన్నికల ప్రచారం కూడా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ని డినై చేసే విధంగా. జగన్మోహన్ రెడ్డి గద్దె నుంచి దించడమే నా ధ్యేయమని ఆయన పనిచేస్తూ ఉంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి తరపున పోటీ చేసిన శిల్పా రవి దగ్గరకు ఆ రోజు బన్నీ వెళ్ళడం, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత హట్టింగ్గా తీసుకోవడం జరిగింది. ఆ గ్యాప్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్న వ్యవహారం సోషల్ మీడియాలో ఆ స్థాయిలో హైలైట్ అవుతోంది. ఇక ఇది పక్కన పెడితే ఎన్నికలు అయిపోయాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇదిగో ఇక బన్నీ తన యాటిట్యూడ్ మార్చుకోకుండా పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేస్తూ వార్తలోకి ఎక్కుతున్నారు. ఒకవైపు పుష్ప సినీ 2 రిలీజ్ కాబోతోంది. ఈ గొడవలకు అటు అల్లు అరవింద్ కానీ చిరంజీవి కానీ పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారనే చర్చ అయితే గత కొంతకాలంగా నడుస్తుంది. కానీ ఇదే సమయంలో ఈరోజు హఠాత్తుగా వైఎస్ఆర్సీపీకి బన్నీ సాఫ్ట్ కార్నర్ అయ్యారు. అనేక రకాలుగా బన్నీ మీద అనవసరంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారంటూ అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అంటే బన్నీ ఫ్యాన్స్ని సోషల్ మీడియా వేదికగా ఒక రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట. పుష్ప ఈవెంట్ని కూడా ఏపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ చెప్తున్న ప్రశ్న. అదేవిధంగా పుష్ప విషయంలో అనేక రకాలుగా బన్నీ టార్గెట్ అవుతున్నాడు, కుట్ర ఉంది దీని వెనకని కూడా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. ఇదే వైఎస్ఆర్సీపీ మన దేవరా రిలీజ్ అప్పుడు కూడా మాట్లాడినా ఆయన ఫ్రీ షోలు వేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తే ఎన్టీఆర్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ గేమ్లో కూటమి ప్రభుత్వం చిక్కదు అనేది ఒక అంచనా అయితే, ఎట్ ద సేమ్ టైం హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ బన్నీ మీద ప్రేమ చూపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు బన్నీ ఫ్యాన్స్ కూడా వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక టాక్టిక్స్ అనుకోవాలి వైఎస్ఆర్సీపీ నుంచి. దెన్ అక్కడి నుంచి మనం జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్కి టీడీపీకి గ్యాప్ ఉందనేది తెలుసు. హరికృష్ణ మరణం సమయం నుంచి ఆ గ్యాప్ అయితే అనేక కారణాలతో పెరుగుతూ వచ్చింది. ఇక 2019 ఎన్నికల కంటే ముందే, ఎస్పెషల్లీ 14 ఎన్నికల కంటే ముందే కొడాలి నాని లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళారు. చంద్రబాబుని పదే పదే టార్గెట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ప్యాంపర్ చేస్తూ ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ ఎవరైతే ఉన్నారో నాని శ్రీనివాస్, ఆయన వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. లోకేష్ మీదే పోటీ చేసి గెలుస్తానంటూ సవాల్ కూడా చేశారు ఆయన అప్పట్లో. అక్కడి నుంచి మనం చూస్తే 19 తర్వాత వంశీ, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వెళ్ళిపోతే ఓడిపోయిన అవినాష్ కూడా కొడాలి నానితో పాటు వెళ్ళడం జరిగింది. ఇక వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడు, లోకేష్ కేంద్రంగా విమర్శలు చేసేవాళ్ళు. లోకేష్ని ఫోకస్ చేయడానికే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడేవారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడ పొలిటికల్ అఫిలియేషన్ లేదు గతంలో తప్ప, టీడీపీతో గ్యాప్ వచ్చిన తర్వాత. లోకేష్ ఒకవైపు చూస్తే అటు పొలిటికల్గా అప్లిఫ్ట్ అయ్యే ప్రయత్నం జరిగింది, పార్టీతో అసోసియేట్ అయ్యారు, పాదయాత్ర దాకా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తన అవసరం వస్తే పార్టీకి ఉపయోగపడుతున్నారు, కానీ తన సినిమాల్లోనే ఆయన బిజీ అయ్యారు. ఆయన ఆ లైన్ తీసుకున్నారు, ఈ నీ లైన్ తీసుకున్నారు. లోకేష్ సినిమాల్లో లేరు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు. కానీ అలాంటి వాళ్ళు ఇద్దరిని కలిపి జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్ కోసం తొక్కేస్తున్నారంటూ కూడా కొడాలి నాని అండ్ దెన్ వంశీ ప్రచారం చేశారు చాలాసార్లు, ఎందుకంటే వాళ్ళకి టికెట్ ఇప్పించిన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. అదేవిధంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఫ్యాన్స్ అభిమాన సంఘాలను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వ్యతిరేకంగా జూనియర్ సీఎం అంటూ నినాదాలు చేయించే ప్రయత్నం చేశారు. ఈవెన్ జూనియర్ కూడా 5 ఏళ్ల పాటు వాల్ ట్రాప్లోనే ఉన్నారు. ఎందుకంటే తన మేనత్తను ఆ స్థాయిలో బూతులు తిట్టినా, ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినా, లోకేష్ పుట్టుకును అవమానించినా జూనియర్ ఎక్కడ దాన్ని ఖండించలేదు. ఈవెన్ తన తాత పేరును మారుస్తూ వైఎస్ఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టినా జూనియర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇలా అనేక రకాలుగా జూనియర్ కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ఉన్నారనే చర్చ జరిగింది. అందులో వాస్తవం కూడా ఉంది. ఆఖరికి ఆయన అవమానించే నందమూరి అభిమానులు కూడా ఒక దశలో డిఫెన్స్లో పడ్డారు జూనియర్ యాటిట్యూడ్ చూసిన తర్వాత. అలా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాత్రం
అటు చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తారు, వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటారు, బట్ జూనియర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా కామెంట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేస్తారు, బట్ బన్నీని అదేవిధంగా ప్రమోట్ చేస్తారు. అలా ఒక కుటుంబంలో ఒక విచ్ఛిన్నం తీసుకురావడం, చెప్పగా అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ కూడా అదే నిజం అనుకుని ఆవేశంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది సోషల్ మీడియా వేదికగా. ఆ ట్యాక్ట్ఫుల్నెస్ని వైఎస్ఆర్సీపీ కంటిన్యూ చేస్తూ వచ్చింది 5 ఏళ్ల పాటు. బట్ అటు జూనియర్ కానీ ఇటు బన్నీ కానీ చిన్నపిల్లలేమి కాదు ఆ ట్రాప్లో పడ్డానికి, బట్ ఆ ట్రాప్లో పడ్డట్టు మాత్రమే వ్యవహరించారు వాళ్ళు. ఎన్నికలు అయిపోయి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళకు సినిమాకి ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఈరోజు ₹1 కోటి విరాళం కూడా ఇచ్చారు 2 రాష్ట్రాలకు వరదలకు సంబంధించి. సో అలా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, బట్ ఆ స్థాయిలో టీడీపీ ఆయన ఓన్ చేసుకుంటుందా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. కానీ ఈరోజు మాత్రం అదే వైఎస్ఆర్సీపీ అలాంటి ఒక ఏదైతే గోబిల్స్ ప్రచారం చేసినా అటు జనం మాత్రం మన చంద్రబాబు నాయుడు వైపు, పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, లోకేష్ వైపే ఉన్నారు. కానీ వీళ్ళు తీసుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ వైపు, బన్నీ వైపు లేరు. అటు జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నా, ఇటు బన్నీ లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల తరపున ప్రచారం చేసినా జనం యాక్సెప్ట్ చేయలేదు కూడా. అదే ఒక ఇండికేషన్. అలాంటి వాళ్ళ సినిమాలు ఈరోజు రిలీజ్ అవుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ మీద, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్ర చేశారు, ఇప్పుడు బన్నీ మీద కుట్ర చేస్తున్నారంటుగా ఆ స్థాయిలో ఆయన ప్రచారం చేయడం మాత్రం ఒక వింతే అని అనుకోవాలి. కుటుంబాల మధ్య విచ్ఛిన్నం తీసుకొచ్చి కుటుంబాలని ఆ స్థాయిలో ఒక విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం కనుక్కోవాలనేది ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక ట్రెండ్ కూడా. మరి ఆ ట్రెండ్లో నిజంగా ఆ ట్రాప్లో జూనియర్ కానీ బన్నీజీ కానీ చిక్కుతారా, నిజంగానే సైలెంట్గా తమ పనేదో తాము చేసుకొని తమ సినిమాల మీద ఫోకస్ పెడతారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎవరు నమ్మలేదు జనం ఈ యాటిట్యూడ్ని. మరి ఇప్పుడు బన్నీ పేరుతోని, జూనియర్ పేరుతోని వాళ్ళు చేస్తున్న రాజకీయం ఎంతవరకు కూడా వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.